రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫ్రీ బస్ పథకం అయితే నడుస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఒక 40-50 మంది ఎక్కాల్సినటువంటి బస్సులో 60-70 మంది ఎక్కిపోతున్నారు. దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అది ఎవరి వల్ల కాదు. ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో ఎక్కాల్సినటువంటి మహిళలు కూడా బస్సే ఎక్కుతున్నారు, బస్సు కోసమే ఎదురు చూస్తున్నారు. దీని వల్ల విపరీతమైనటువంటి లోడ్ ఎక్కువైపోతుంది. ఈ రోజు జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో చేవెళ్ల దగ్గర మేర్జాపూర్ గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదం వల్ల ఖచ్చితంగా ఆ కంకర్ లారీ తప్పే, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఈ జనాభా ఎక్కువ. అంటే 72 మంది ఎక్కిపోయారంట బస్సులో. అంటే చదువుకున్న వాళ్ళు, పనికి వెళ్తున్న వాళ్ళు, ఊర్లు వెళ్తున్న వాళ్ళు అందరూ మహిళలే ఉన్నారు. ఈ ప్రమాదంలో కూడా ఎక్కువగా మహిళలే చనిపోయారు. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఫ్రీ బస్సు. ఫ్రీ 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 ఎవడికి కావాలి ఈ ఫ్రీ? ఎవడు బ్రతుకులు మారుతున్నాయి? మన బ్రతుకులు మారుతాయా ఫ్రీ బస్సు వల్ల? మహా అయితే ఆడవాళ్ళకి ఇంటికి రావడానికి పోవడానికి ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు మిగులుతాయి. మన బ్రతుకులు ఎలా మారుతాయి? విద్యా వ్యవస్థను మారిస్తే మన బ్రతుకులు మారుతాయి, లేదా వైద్యం మీద పెడితే మన బ్రతుకులు మారుతాయి. ఇప్పుడు మన దగ్గర పన్నులు కట్టుకొని ఇలా ఫ్రీ పథకాలతో ఇలా దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఈ దేశం సర్వనాశనం. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అది విజనరీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేటటువంటి నాయకుడు కూడా ఇలాంటి పనికిరాని ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ విధానం, కర్ణాటకలో ఉన్నటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఓకే, నీకేమైంది? అంటే తెలంగాణలో ఈ విధంగా గెలిచారు కాబట్టి మనం కూడా గెలుద్దామని. అంటే మీరు గెలవడం కోసం దేశాన్ని ఏ విధంగానైనా సరే తాకట్టు పెట్టేస్తారు. ఇప్పుడు ఈ డబ్బేమో ఆర్టీసీ వాళ్ళకి ఎలా ఇస్తారు? మీరు మిగతా నిధి నుంచి తీసేస్తారు. ఆ పనులు ఈ విధంగా వృధాగా ఖర్చు పెడతారు అన్నమాట. ఎవరికి ఉపయోగం దీనివల్ల? మహిళల దానివల్ల వాళ్ళకేం మురిగిపోదు. మహా అయితే ఒక కూరగాయ కొనుక్కుంటారు అంతే. దీనివల్ల వాళ్ళకేమి ఇదైపోదు, వాళ్ళ జీవితాలు ఏమి మారిపోవు. పైగా ఇప్పుడు ఈ ప్రాణ నష్టం రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది. మేము విజనరీలు అని చెప్పుకోవడం కాకుండా ఇలాంటి పనికిరాని పథకాలు ప్రవేశపెట్టకుండా మహిళలకు ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శిస్తాయి కాబట్టి ఈ పథకాన్ని మీరు తీరు, ఎంతమంది చనిపోయినా పర్వాలేదు. అలాంటప్పుడు బస్సులు పెంచుతారా? బస్సులు పెంచరు. ఇప్పుడు ఇంకా ఉన్న బస్సులు కూడా తగ్గించేస్తున్నారు ఈ ఫ్రీ పథకాలు ఇచ్చాయని. దీనివల్ల మాలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులో వెళ్ళలేకపోతున్నాం. ఏ బస్సు చూడండి ఫుల్ పికప్ అయిపోతుంది, ఫుల్ పికప్. ఈ లేడీస్ కూడా కొంతమంది, అంటే అందరూ కాదు కానీ ఒక 5-6% కావాలనే తిరుగుతున్నారు అక్కడికి ఇక్కడికి ఫ్రీ కాబట్టి. ఎప్పుడు లేని చుట్టారకాలు ఇప్పుడు గుర్తొచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి. ఇలాంటి పనికిరాని పథకాలు పెట్టింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇప్పటికైనా కొంచెం మీకు ప్రజల ప్రాణాల కంటే పదవులే ఎక్కువ ఇష్టం ఉంటే మీరు పదవులు అనుభవించండి. కానీ ఈ దరిద్రమైనటువంటి పథకాలు తీసి పక్కన పెట్టండి. మీ ఈగోలికి పోయి ప్రతిపక్షాలు విమర్శిస్తాయనో లేకపోతే ఇంకే రేపు పొద్దున్న అధికారంలోకి రామనే భయంకి మీరు ఈ పథకాలు రద్దు చేయకుండా ఉంటే మరికొంతమంది కూడా ఇందులో చేస్తారు. అలాంటప్పుడు మీ లేడీస్ని కూడా ఈ ఫ్రీ పథకాల బస్సుల్లోనే ఎక్కించండి. మీ లేడీస్ ఉంటారు కదా మీ కుటుంబాల్లో, వాళ్ళని కూడా ఈ బస్సుల్లో ఎక్కించి ప్రయాణం చేయమని చెప్పండి. లేదనుకుంటే ఇది రద్దు చేయండి.